ఈ నెల 16న సగర శంఖారావం మహాసభ నాగర్కర్నూలులో జరుగుతున్నది. సభను విజయవంతం చేయాలని సగర నేతలు పిలుపునిస్తున్నారు. సగరులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చాలని, సగర ఫెడరేషన్ కార్పొరేషన్లు మార్చాలని, జీవో నెంబర్ 59ను సవరణ చేయాలని, సగరులకు రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో సగరులకు అధికంగా సీట్లు ఇవ్వాలని, కార్మిక శాఖ మండల చైర్మన్గా సగరులను నియమించాలని, ఈ బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలని సగరుల డిమాండ్. వీటి అమలు కోసం ఈ నెల 16న నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో సగరుల శంఖారావం మహాసభ నిర్వహిస్తున్నట్లు సగర సంఘం నేతలు వెల్లడించారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పర శేఖర్, సగర జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు, కొల్లాపూర్ మండల అధ్యక్షులు రామచంద్రయ్యలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సగరులంతా ఐక్యతతో మన సభను విజయవంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా నాగర్కర్నూలుకి వచ్చి విజయవంతం చేయాలని ఈ నెల 16న నాగర్కర్నూలు జిల్లాలో జరుగుతున్న సగర శంఖారావాన్ని విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు. కాబట్టి అందరు రావాలని ఉంది, కానీ ఒక్కరో ఇద్దరన్నా ఇలాంటి ఇంట్లోకి బయటికి. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు, మా ఉద్యమ సహచరులు, రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు శేఖర్ సగర ఉప్పర నేతృత్వంలో నాగర్కర్నూలులోని జిల్లా పరిషత్ గ్రౌండ్లో వేలాది మందితో నిర్వహించేటువంటి సగర శంఖారావాన్ని సగర కులస్తులంతా, అదేవిధంగా భగీరథుని వంశస్థులంతా వేలాది మంది పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. సగరుల ఐక్యతను, సగరుల యొక్క కుల బలాన్ని చూపించేటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, ఏ కులం కా కులం వాళ్ళ ఐక్యతను చూపించడానికి ఇవాళ సభలు, సమావేశాలు, గర్జనలు, శంఖారావాలు ఇవాళ పెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన సగర కులస్తుల ఆత్మగౌరవాన్ని, మన ఐక్యతను చాటి చెప్పేటువంటి సందర్భం ఏర్పడ్డది. మనం రెక్కలు నమ్ముకొని నీతి నిజాయితీగా బతికేటువంటి కులం, ఎవరికి హాని చేయకుండా మన 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 కష్టాన్నే మనం నమ్ముకున్నటువంటి కులం. కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగర కులస్తులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో సగరులకు జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి సగర కుటుంబానికి సగర బంధు ఏర్పాటు చేసి ఇవాళ 100% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు దళిత బంధు ఎట్లయితే ఇచ్చారో ఈ సగరులకు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు పోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ కట్టింది మనమే, పార్లమెంటు కట్టింది మనమే, అదేవిధంగా కాలువలు కట్టింది మనమే, బ్రిడ్జీలు కట్టింది మనమే. మన చెమట లేనిది, మన రక్తం లేనిది తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్మాణం లేదు. ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి మనం మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన యొక్క కులం యొక్క ఐక్యత గురించి, కులం సమస్యల గురించి రేపు జరిగేటువంటి సభలో చర్చించుకోబోతున్నాం. ఈ సమర శంఖారావంలో నాతో పాటు మంత్రులు పాల్గొంటారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారు,
హైదరాబాద్కి వెళ్ళి పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి నేను సగర్లో విజ్ఞప్తి చేస్తున్నా, 16వ తారీఖు నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ మొత్తం ఇంటికి తాళాలు పెట్టి, పొయ్యి బంద్ పెట్టి, ఇంటికొక మనిషి ఊరికొక బండి చొప్పున వేల మంది కదిలొచ్చి మన ఐక్యతను చాటి ఈ ప్రభుత్వాలకు, ఈ పార్టీలకు మన బలం చూయించాలని చెప్పి నా సగర బంధువులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం అండి. రేపు 16వ తారీఖున జరిగే నాగర్ కర్నూల్ సాగర సంఘ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు పిల్ల పాప ముసలి ముతక అందరూ కలిసి రేపు జరిగే 16వ తారీఖు జరిగే మీటింగ్ని విజయవంతం చేయగలరు. అట్లాగే మనం ఉప్పరోళ్ళం ఎంతమంది ఉన్నాము అన్న ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఆ రోజు బహిరంగ సభ అనేది దద్దరిల్లిపోవాలి. ఇంకొకటి, ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరు మేము ఉప్పరోళ్ళం ఉన్నాము, ఇంతమంది ఉన్నాము అనే కౌంటింగ్కి ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తే మన ప్రోగ్రాం అంత విజయవంతం అవుతుంది. ఇది మన కొరకు కాదు రావాల్సింది, మన పిల్లల కొరకు. మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి. మన పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే ఈరోజు మనము 56% ఉన్నా కానీ 42% వరకే మన కౌంటింగ్ అనేది ఉంది. అది మార్చాలంటే రేపు మనం అందరం రావాలి. మీ అందరూ సాగర బంధువులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని నా యొక్క మనవి. శిరీష సాగర్, వడ్డమాన్, బిజినపల్లి. జై భగీరథ, జై సగర. నా పేరు అతినారపు విజయలక్ష్మి సగర. నేను రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సగర సంఘం నుంచి. రేపు 16 తారీఖున జరగబోతున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న సగర శంకారావం కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి తాలూకా నుండి పెద్ద ఎత్తున సగర బంధువులందరూ ఇళ్లకు తాళం పెట్టి ఒక పండుగలాగా ఈరోజు మనం ఏదైనా శుభకార్యానికి వెళితే మన ఇంట్లో అందరం కలిసి వెళ్తున్నాము. అలాగే మంచిగా పట్టు చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళకు వెళ్ళినట్టుగానే మనం ఆ రోజు ఇంటికి తాళం పెట్టి ఈ సగర శంకారావం కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని మహిళా ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు కోరుకుంటున్నాను. మహిళలు ఎంతమంది గ్రౌండ్లో కనిపిస్తే ఆ బహిరంగ సభకు అంత నిండుదనం వస్తుందని నేను మరీ అందరికీ మహిళలకు విన్నవించుకుంటున్నాను. మా సగర బంధువులందరికీ కూడా ఈరోజు పెద్ద మనుషులు అనొచ్చు, ఇళ్లలో ఉండి నేను వెళ్తాను లేవే, నువ్వు ఇంటి దగ్గర ఉండు అని ఎవరన్నా అన్నా కూడా లేదు, ఈరోజు మన సగరుల పండుగ అని చెప్పి మీరు కూడా భర్తలతో పాటు ఇళ్ళకు తాళం పెట్టి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ఈరోజు సగర శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అతినారపు విజయలక్ష్మి సగర. రాయదుర్గ సాగర సంఘం మహిళా అధ్యక్షురాలు. నా పేరు సొంగారి పద్మ. నాగర్ కర్నూల్లో 16వ తారీఖున ఆదివారం నాడు జరిగే బహిరంగ సభకు మన రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఇంత మంచి అవకాశం మన కులం గర్వించబడి ఈరోజు మన కులాన్ని సాగరులు ఏవి అనుకున్నా సాధిస్తారు అని ప్రతి ఒక్కరు తలెత్తి చూసే అంత గర్వంగా మనం సాధించగలుగుతాం, సాధిస్తాం కూడా. ఎందుకంటే ఇంటికి ఇద్దరు, భార్య భర్త ఇంటికి ఇద్దరు వచ్చిండ్రు, సభకు హాజరైనము అని అంటే చాలు. మనం గ్రామ స్థాయి కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ స్థాయి నుండి కూడా కావచ్చు, ఎక్కడి నుండైనా సరే మనం తలుచుకుంటే సక్సెస్ కాదు అనేది ఏమీ లేదు. తలుచుకొని అందరూ ముందుకు రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఆ పిలుపును గౌరవించి మన కుల గౌరవాన్ని గౌరవించుకొని భగీరథ వంశకులమని బయటికి అందరూ రావాలి. వచ్చి మన సభను మనమే సక్సెస్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ మనలను సాగరులు తలుచుకుంటే చేయలేనిది లేదు అని ఈరోజు మనలను గౌరవించే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అది ఇంకా బలంగా మనం నిర్వహించుకోవాలి. అందరు వస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై సాగర, జై జై సాగర. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న సగర బంధువులకి, పెద్దలకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి
అందరికీ నమస్కారం. నా పేరు గాన్ల శ్రవంతి సగర. నేను తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మహిళా అధ్యక్షురాలిని. ముఖ్యంగా మన ఫిబ్రవరి 16వ తారీఖున నాగర్ కర్నూల్లో జరగబోయే సగర గర్జన భారీ బహిరంగ సభకి మన సగరులందరం చాలా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ సభను చాలా విజయవంతం చేయాల్సిందిగా మనవి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మహిళలందరం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తే, మహిళలం మనం ఒకరం బయట అడుగు వేస్తే మన కుటుంబంలో అందరం ముసలి ముతక అందరం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి బయటకు వచ్చి మన సభను విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ముఖ్యులు పెద్దలు, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తరలి వచ్చి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే బాగుంటుంది. ఇంకేంటంటే మన ప్రభుత్వంలో మనకి కావాల్సిన ఫలాలు కానీ మనకు అందవలసిన అన్నీ, ఇది ఒక మంచి అవకాశం. మన సగరుల సత్తా ఏంటో మనం నిరూపించుకునే సమయం వచ్చింది. అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే మన సగరుల చరిత్ర, మన సగరుల సత్తా, మనందరం ఎంత కలిసికట్టుగా ఏకతాటిగా ఐక్యతగా ఉంటామో మనల్ని గుర్తించే రోజు వచ్చింది. కాబట్టి మనందరం ఇది సద్వినియోగం చేసుకొని అందరం తరలి వెళ్ళి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేద్దాము. కాబట్టి ఖచ్చితంగా మహిళలు అక్క చెల్లెలందరికీ మరీ నమస్కరించి చెప్పేది ఏంటి అంటే, మనందరం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాలి. మహిళల సభలో నిండుగా కనిపిస్తే మన సభ చాలా విజయవంతం అవుతుందనేసి కోరుకుంటున్నా. ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మరీ చేతులెత్తి నమస్కరించి అక్క చెల్లెలందరికీ చెప్తున్నా. కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరూ ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా మనవి. అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు సగర శంకారావం పేరుతో సగరులంతా ఒక ఐక్యతతో ఒక శంకారావాన్ని పూరించడానికి, వాళ్ళ యొక్క జన ప్రవాహాన్ని ఈ యొక్క సమాజానికి చూపించడానికి ఒక దగ్గర సమూహంగా ఒక జాతర లెక్క అక్కడ ఏర్పాటు అవడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీసీల విషయంలో, బీసీలకు న్యాయపరమైనటువంటి హక్కుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో ఈరోజు సర్వే చేస్తూ బీసీల కోసం పోరాడుతున్న సీనను ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అందరం కూడా బీసీలుగా ఉన్న అందరము ఏకం కావాల్సినటువంటి సందర్భం ఇది. ఇన్నాళ్ళు ఎట్లాగో అగ్రవర్ణాల వాళ్ళు ఆధిపత్యంతోన రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చలామణైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటి నుంచైనా తప్పనిసరిగా ఒక పోరాటానికి సిద్ధం కావాలి. అట్లాంటి పోరాటం చేయాలంటే మన బలం ఏందనేటటువంటి నిరూపించాల్సినటువంటి సందర్భం నేపథ్యం ఇప్పుడు అవసరం. కాబట్టి అందులో భాగంగానే సగరులుగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సగర జనాభా ఉంది. వాళ్ళందరూ కూడా రేపు పొద్దుగల నాగర్ కర్నూలు జిల్లాకు తల్లి రావాలి. వచ్చి మన ఐక్యతను, మన బలాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా చూపించాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి సగర సోదరులందరికీ ఈ వేదిక ద్వారా ఒక విన్నపం, ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా కూడా తప్పనిసరిగా ఇది మన పండుగ, మన జాతర అనుకొని ఆ రోజు రావాలి, వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సగర, జై భగీరథ, జై సగర, జై సగర శంకారావం. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం బంధువులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మరియు నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం తలపెట్టిన సగర శంకారావం నాగర్ కర్నూలులో 16/2/2025 నాడు జరగబోయే సగర శంకారావం విజయవంతం చేయడం మనందరి బాధ్యత. ఈ పోరాటం మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటకై మన హక్కుల పోరాడవలసిన సమయం వచ్చింది. కావున సగరుల యొక్క హక్కులు బీసీ డి నుండి ఏలోకి మార్చాలి. సగర ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చాలి. జీవో నెంబర్ 59 సవరణ చేసి సగరుల యొక్క రిజర్వేషన్ సంఖ్యను పెంచాలి. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సగరులు అత్యధిక సీట్లు ఇవ్వాలి. అలాగే కార్మిక సంక్షేమ మండలి చైర్మన్గా మన సగరులనే నియమించాలి. కార్మిక బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలి. మనం పోరాడితే మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల యొక్క ఉద్యోగాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది. కావున ప్రతి ఒక్క జిల్లాల నుండి మరియు ప్రతి ఒక్క బంధువులు, సగర బంధువులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సగర సంఘం
మరియు నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం తలపెట్టిన ఈ యొక్క సగర శంకారావం విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కరూ మనవంతు కృషి అనుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అందరూ కూడా ఈ యొక్క సగర శంకారాన్ని దిగ్విజయం చేయడానికి కంకణబద్ధులమై సగరులందరూ తరి రావాలని చెప్పి సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సాగర్గా నేను పిలుపునిస్తున్నాను. జై సగర, జై భగీరథ, జై శ్రీరామ్. సగర బంధువులందరికీ నమస్కారము. నా పేరు గట్టు శ్రీనివాసులు సగర. తెలంగాణ సగర బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు 16 తేదీ ఆదివారం నాడు జరగబోయే సగర శంకారావం సభకు పెద్ద మొత్తంలో సగర బంధువులందరూ కుటుంబ పరంగా పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. ఇట్లు జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు సగర. నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు 16వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా సగర శంకారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు 25 నుంచి 30 వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఆ జిల్లా నాయకత్వం అహోరాత్రులు శ్రమిస్తూ ఉంది. ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి. మీ వంతుగా మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం. మనకు ప్రధానమైనటువంటి డిమాండ్లు మనము ఈ ప్రభుత్వం ముందర పెట్టబోతా ఉన్నాం. సగరులము BCDలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు. ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు. మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం BCD నుంచి Aలోకి మారాలి. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది. దాన్ని సగర కార్పొరేషన్గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 59ను మనకు ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది. ఆ జీవో 59ను సవరణ చేస్తూ 30% పనులు కనీసం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్న మన నిర్వహించారో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే, ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు 90% మన కులవృత్తి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరున్నే చైర్మన్గా నియమించాలని చెప్పి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. బీసీ విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక గుదిబండగా మారినటువంటి EWS ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 27 ఆధారంగా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. నిర్మాణ రంగంలో నిర్మాణం పనులలో ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి సగరులకు 25 లక్షల రూపాయల కనీస ఎక్స్గ్రేషియా కేటాయించాలని చెప్పి ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే మనం ఉద్యమ బాట తప్ప మనకు వేరే మార్గం లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, ఈ సమాజంలో సామాజికంగా మనం సమానత్వం సాధించాలంటే ఇట్లాంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి సగరుడు ఇల్లు నుంచి మనం ఆ సభకు తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. జై సగర. నా పేరు సవారి సత్యం సాగర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం ప్రచార కార్యదర్శిని. సగర బంధువులారా, ఈ నెల 16వ తారీఖున అంటే ఆదివారం రోజు
నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో సగర శంకారావం అనే పేరుతోన మన సగరులు ఆ నగర్ కర్నూలు జిల్లా కమిటీ వాళ్ళు పెద్ద ఎత్తున సగర శంకారావం అనే పేరుతోన సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధువులందరూ కూడకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడకంగా పాల్గొనాలని పేరు పేరున మనవి చేసుకుంటున్నాను. ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి మనము మన సగర జాతికి ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఈ ప్రభుత్వానికి మనం తెలియజేయాలి. మన సగర జాతి యొక్క సత్తను గుడకంగా ఈ ప్రభుత్వానికి మనం తెలియజేయాలని డిమాండ్ ద్వారా మనం చేయాలి. అదేవిధంగా మనం మన సగరులు బీసీ-డీలో ఉన్నారు. ఇది బీసీ-ఏలోకి మార్చాలని దశాబ్దాలుగా మన సగర సంఘం వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన సగర ఫెడరేషన్ కార్పొరేషన్గా మార్చి నిధులు కేటాయిస్తూ పాలక మండలి ఏర్పాటు చేయాలని ఉడకంగా ఈ సభలో మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీవో 59 సవరణ చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో సగరులకు కనీసం 30% రిజర్వేషన్ కల్పించాలి అని ఉడకంగా మనం ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అత్యధిక సీట్లు ఇవ్వాలని ఉడకంగా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్మిక సంక్షేమ మండలి చైర్మన్గా సగరుని నియమించాలని ఉడకంగా మనం కోరడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ విద్యార్థులు నిరుద్యోగుల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలని ఉడకంగా మనం కోరడం జరుగుతుంది. అదేవిధంగా భవన నిర్మాణ పనుల్లో జరిగే ప్రమాదం వల్ల సంభవించే వైకల్యానికి 10 లక్షలు, మరణానికి 20 లక్షలు పరిహారం చెల్లించాలనుకంగా మనం కోరడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సగరులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 27ను అమలు చేస్తూ 50 సంవత్సరాలు పైబడిన నిర్మాణ రంగ కార్మికులైన సగరులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఈ సగర శంకరావ సభలో మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున తెలంగాణ రాష్ట్రంలోని సగర బంధువులారా, ప్రతి గ్రామంలో ఉన్న నా సగరుల బంధువులారా, ప్రతి సగర కుటుంబము ఈ సగర శంకరం సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని, అది మనందరి కర్తవ్యమని, ప్రతి సగరుని కర్తవ్యమని పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సభకు మీరందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. జై సగర, జై సగర, జై భగీరథ. జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారం అన్న అందరూ కూడా. వాస్తవానికి సగరులను చైతన్యం చేసే సగరులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా కార్యవర్గం మొత్తం సగర శంకారావం పేరు మీద రేపు 16వ తేదీన పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక 20,000 మంది సగరులతో ఈ బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము. అదేవిధంగా ఈరోజు ఇప్పటిదాకా మా అధ్యక్షులు చెప్పినట్టు సగరులు వాస్తవానికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. మరి వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు ఎక్కువ మందబలం ఉంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారినే, అంటే ఈరోజు చట్ట సభల్లో ఎవరైతే యాదవులు ఉన్నారో, ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించడం జరుగుతుంది. మరి బీసీలో 130 ఉపకులాలు ఉంటే వాటిలో వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల పైన ఉన్నాయి. మరి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పైన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులోనూ పూర్తిగా వెనుకబడ్డ సగర్లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చి సగర్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలంటే బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి చేర్చాలి. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఎందుకంటే ముదిరాజ్ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు, గౌడ కులస్తులను ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా యాదవులను, వాళ్ళు కూడా మా అన్నదమ్ములు, వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు. కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు సగర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. సగర ఫెడరేషన్కి ఈరోజు నిధులు కేటాయించి సగర ఫెడరేషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న సగర కులస్తులు ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్టర్లో వారికి కూడా ఒక కోటా కేటాయించి ఈఎండి లేకుండా వాళ్లకు పనులు అప్పగించాలి. ఎందుకంటే అది మా కుల వృత్తి.
ఈరోజు గౌడ కులస్తులకు ఈరోజు కళ్ళు గీసే దాంట్లో ప్రాధాన్యం ఇచ్చింది, ముదిరాజులకు చెరువుల్లో ప్రాధాన్యం ఇచ్చిండ్రు, అదేవిధంగా యాదవ సోదరులకు ఈరోజు గొర్రెలు ఇచ్చారు. మరి మా కుల వృత్తి అయిన కాంట్రాక్ట్ సంస్థల్లో ఈరోజు ఈఎండి లేకుండా, అదేవిధంగా ఎఫ్ఎస్డి కట్ చేయకుండా మాకు కాంట్రాక్ట్ అంటే 50 లక్షల వరకు టెండర్ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా మాకు పనులు కల్పించాలని చెప్పని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇతర ఉన్నతమైన వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా సగర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మా గొంతు వినిపించి సగరులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు మేము అదేవిధంగా పెద్ద ఎత్తున కేవలం నాగర్ కర్నూలు జిల్లా, ఇప్పుడు మా అధ్యక్షులు అన్నట్టు నాగర్ కర్నూలు జిల్లాలో సగరుల సత్తా ఏందనేది రేపు 16వ తారీఖున చూపిస్తారు. అదేవిధంగా నాయకులు కూడా మా పైన సానుకూలమైన దృక్పథం ఉండాలి. ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు, ఎందుకంటే మేము ఎంత చేసినా కూడా బయటి ప్రపంచానికి ప్రభుత్వాలకు తెలియజేయాలంటే మీ పాత్ర ఎంతో కీలకం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 25,000 మంది అనుకుంటున్నాం. నాగర్ కర్నూలు ఒక జిల్లా 25,000 మంది సగరులు ఒక బహిరంగ సభ చేస్తున్నారంటే బలప్రదర్శన ద్వారా అది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. ఆయన కూడా అథారిటీ ఐఏఎస్ ఆఫీసర్కి చెప్తాడు ఏది విషయము ఏదో బాగోదు అని చెప్పి చెప్పేటువంటి అవకాశం. ఇంతమంది ఉన్నారంటే వీళ్ళ గురించి ఏదో చేస్తే కానీ మన పార్టీకి వీళ్ళు అండగా నిలబడరు, లేకపోతే ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడరు. బట్ ఇదంతా కూడా మనకు కనిపించేది కాదు. కానీ మనం మాత్రం మేము ఇది అని చెప్పగలగాలి. వీడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఎన్నుకోవాలి అనే మాత్రం ఒక క్వశ్చన్. నాగర్ కర్నూలు జిల్లా మనం ఎన్నుకోవాలి పోతేనే. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అనేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. మనందరం దాదాపు 90-95% ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళే మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కనుక సభ సక్సెస్ చేయడం ద్వారా ఉమ్మడి జిల్లా ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ రాజకీయం యొక్క ఎఫెక్టివ్ ఉంది. లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఇంకేదైనా ఇది ఏకపోయినాం అనుకోండి, ఎట్లా బాగుపడతాం మనం? మన తండ్రులు మన తాతలు కష్టపడి మనం కష్టపడబట్టి మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లలు కూడా ఇది ఎట్లా ఉండాలి. రిజర్వేషన్లు వస్తలేవు, చదువుకుందామంటే చదువు కాలేజీలో సీట్లు రావట్లేదు. ఒక ఇంజనీర్ రావాలంటే సీట్ రాదు, ఒక డాక్టరేట్ కావాలంటే ఎంబీబీ సీట్ రాదు, ఒక ఐఏఎస్ సీట్స్లో పోదామంటే ఒక ఐపీఎస్ ఎక్కడ రావట్లేదు. ఎవరు పట్టించుకుంటున్నారు? మన దగ్గర జనబలం లేదన్నా జనబలం, డబ్బు బాగా ఉండడము, రావులు పట్టిందంతా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, క్యాబినెట్ అవుతారు. మరి రావులు వెళ్ళిపోతూ వాళ్ళు ఫిట్ ఎంతమంది అయినా ప్రభుత్వాన్ని నడుపుతారు, ముఖ్యమంత్రి అవుతారు. మరి ఎట్లా వాళ్ళు గంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు? మన దగ్గర డబ్బు లేదు. అదే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మనం సంఖ్య తక్కువన్నప్పటికీ మనం కూడా చిక్కగొట్టి ఎమ్మెల్యేలమైతుంది, ఎమ్మెల్సీలమైతుంది, వ్యాపారాలు చేస్తుంటే డబ్బు సంపాదించుకుంటుంది. మన పిల్లలు మన వ్యాపారం మన యొక్క పరికరం ఏదైతే ఉందో పరివారం మొత్తం కూడా మనం మంచిగా చూస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితి మనకు లేదు. మనకు ఆశించిన స్థాయిలో ఆర్థికంగా లేకపోవడం కారణం కానీ, అక్షర జ్ఞానానికి మన పూర్వీకులు దూరం కావడం కారణం కానీ, పేరు గొప్ప ఊర్దింపాడిన చెందాక మన శ్రీరాముని వారసత్వము, షట్చక్రవర్తులు ఒకరు సగర చక్రవర్తి వారసత్వం మనది, భగీరథుని యొక్క వంశం అని చెప్పుకోవడానికి చాలా గొప్ప ఉంటుంది. కానీ బతుకులు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళంతా. ఒకప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఆ పని చేసుకొని చిన్న మేస్త్రి పని చేసుకుంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మన పిల్లలకి ఏదో తెల్లగా చదివించుకునేటువంటి కెపాసిటీ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం బాగా ఆలోచించాలి. మన భవిష్యత్తుకు సంబంధించింది మనము ఒకరికి పోకపోతే అది కాదా, ఏముంది మనం ఒకరిని కదలకపోతే కదా అని అందరూ అదే విధంగా అనుకుంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. అక్కడ ఆల్ పార్టీని పిలుస్తున్నాం, మనం అన్ని ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రిని పిలుస్తున్నాం, వస్తున్నాడు. బీజేపీ ఇంటర్ రాజేందర్ గారు వస్తున్నారు, బీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి వస్తున్నాడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. అందరి ప్రజా సంఘాలలో కూడా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆయన పిలుస్తున్నాం, బకలాభరణం పిలుస్తున్నాం.
ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారు ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా మనం ఆ స్టేజ్లో ఎదుగుతున్నాం. అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులను పెట్టి చెప్పండి బిడ్డ, ఈసారి కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో స్థానిక సంస్థలు 42% అని అంటారు కదా, మరి మా వాట ఇలా ప్రభుత్వం 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇంతకుముందు కూడా క్యాబినెట్ డిసిషన్ తీసుకొని రైట్ ఇక మేము దీన్ని చట్టబద్ధత కల్పిస్తాం. దీనికి క్యాబినెట్ మార్చి మొదటి వారంలో క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొని తీర్మానం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం. మార్చి మొదటి వారంలో మేము క్యాబినెట్ పెడతామని చెప్పేసి ఇంతకుముందు డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి చూసినాను. అయితే ఇప్పుడు మన డిమాండ్ ఏంటి? బీసీలకు జరగాల్సినటువంటి 42% రిజర్వేషన్ వస్తుంది, ఓకే సంతోషం, స్వాగతిస్తుంది. కానీ దాంట్లో మన వాట ఏంటి? సపోర్ట అంటే అదే వల్ల యాదవులు, అదే కుర్మలు, అదే గౌండ్లు, అదే పద్మశాలు, అదే మున్నూరు కాపులు, ముద్రాజులు వాళ్ళేనా? మళ్ళీ బీసీలు అనగానే వాళ్ళకి వస్తారు కదా. ఇక ఏ ఊర్లో చూసినా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు మొత్తం ఇక గౌండ్లు, యాదవులు, కుర్మలు ఇక వీళ్ళే ఉండాలన్నా? మరి మనకు కూడా సపోర్ట్ కావాలి కదా. కొట్లాటలో మనం కూడా బాధ్యమే ఉన్నాం కదా. తెలంగాణ వచ్చి తెచ్చుకోవడానికి పోరాటం చేసాం. ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా అందరం భాగస్వామ్యమే. మరి అన్ని కులాలకు సంబంధించి మన జనాభా దామాషా ప్రకారం మనకు రావాలన్నా వద్దా? ఈరోజు మన కల్వకోలు లాంటి ఊరు ఉన్నది, లేకపోతే ఇక్కడ మన నరసింహరావు ఉంది, అది అట్లాంటి పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి. ఇలా వడ్డమాన్ లాంటి పెద్ద ఊర్లు ఉన్నాయి. మంగనూరు లాంటి జనాభా కలిగినటువంటి సగటున్నటువంటి పెద్ద ఊర్లు ఉన్నాయి. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మన గాజాపేట పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి, 1800 ఓట్లు. ఇట్లాంటి వాటిలో కూడా మనకు రిజర్వేషన్ మీద సగటులో సపోర్ట్ మనకు రావాలన్నా వద్దా? ఈ పోరాటం చేయాలంటే ఎవరింట్లో వాళ్ళని చూసుకొని ఎవరి పని వాళ్ళని చేసుకుంటా, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకుంటా పోతే ఎట్లా సాధించుకోగలుగుతాం? ఎప్పుడు మనం ఇట్లనే ఉంటే ఎట్లా ముందు ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఎక్కడ ఏ సందర్భం వచ్చినా మనం కొత్త విషయాలను తెలుసుకోవాలి. సంఘం అంటే ఎందుకు నడుపుతున్నాం? ఏదో డబ్బులు జమ చేసుకొని మనకేదో ఆపద వచ్చినప్పుడు దగ్గర డబ్బులు వాడుకొని, లేకపోతే ఆర్థికంగా సహాయపడడం, ఇట్లాంటి బిల్డింగ్ కట్టుకొని చేసుకోవడం ఇంతకే పరిమితమైంది కాదు. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అవి తీసుకోవాలంటే ఆశమాషంతో మాట్లాడుకుంటూ. సగర బంధువులందరికీ నమస్కారము. నా పేరు గట్టు శ్రీనివాసులు సగర. తెలంగాణ సగర బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు 16 తేదీ ఆదివారం నాడు జరగబోయే సగర శంకారావం సభకు పెద్ద మొత్తంలో సగర బంధువులందరూ కుటుంబ పరంగా పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. ఇట్లు జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు సగర. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, అందుకే మీ ప్రభుత్వం మీద ఇట్లాంటి డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. ఇక చివరిగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఈ రోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లలు ఈరోజు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి ఐఏఎస్లో ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తన తోటి విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే ఎట్లా భరిస్తామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నది. రోజు ఆర్థికంగా వెనుకబాటు పేదరికంలో ఉన్నటువంటి అన్నమో రామచంద్ర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా సంపన్న వర్గాలకు ఉద్యోగాలు వస్తుంటే ఈ సమాజం నిర్మాణం అని చెప్పేసేటువంటి ప్రభుత్వాల మాటలను ఏ విధంగా మేము స్వీకరించాలి? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వెంటనే సవరణ చేయాలి. దానికోసం అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అసెంబ్లీలో సవరణ చేసే విషయాన్ని కూడా మేము ఒక చివరి డిమాండ్ చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ ఒకేతైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యపరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం, మా యొక్క బలం, మా యొక్క బలగం చూపించుకోవడం కోసం
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగరులకు సంబంధించి మాత్రమే. సగర శంకారావం నుంచి ఇక్కడ నుంచి పూరిస్తా ఉన్నాం. ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము ఎక్కడ దాకంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాం. దీనికన్నిటికీ కూడా మరి పత్రికా యాజమాన్యాలు కావచ్చు, మరి విలేకరులు కావచ్చు, లేకపోతే మీడియా ప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి కులాల మాలాంటి వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాల చేరుతాను అందిస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.